ధర్మజిజ్ఞాసులకు శుభాశీస్సులు. ఋషియజ్ఞ భాగంగా అనేకమైనటువంటి సరళమైనటువంటి అనుష్ఠానాల్ని మీ అందరికీ నేను తెలియచేస్తూ ఉన్నాను. కానీ దాన్ని చూచేవారి సంఖ్య స్వల్పముగా ఉన్నప్పటికీ శ్రద్ధ కలిగినటువంటి వారు గ్రహించి ఆచరించి తరిస్తారు అనేటటువంటిదే ఉద్దేశ్యంగా భావిస్తూ తెలియచేస్తూ ఉన్నాను విషయాలను మీకు. ఎందుకంటే యూట్యూబ్ మాధ్యంగా అనగానే ప్రజల్లో ఒక అపోహ ఉంది, వీళ్ళు ఏదో చెప్తుంటారులేండి అని. సత్సంగాలు నిర్వర్తించటం, అందులో అనేకమైనటువంటి అంశాలను మనం ఈ యొక్క యూట్యూబ్ మాధ్యంగా మనం తిలకిస్తూ ఉన్నాం. అందులో జ్యోతిష్యాన్ని గురించి చెప్పేవారు, రాశి ఫలితాల గురించి చెప్పేవారు, ఈరోజు ఈ మాసము ఈ ప్రకారంగా ఉంటుంది అని ఆశించేటటువంటి వారు, ఆ ఆశించిన ఫలితం లేనప్పుడు ఆ శాస్త్రం మీద అపనమ్మకం ఏర్పడటం ఇత్యాదివన్నీ జరుగుతూ ఉన్నాయి మనకి. కానీ శాస్త్రంలో చెప్పినటువంటి అంశాన్ని మనం తీసుకొని ఆచరణ చేసినప్పుడు దాని ఫలితం అనేది మనకు దక్కి తీరుతుంది అనే విశ్వాసాన్ని నానాటికి కోల్పోతున్నాం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మీకు సంస్కృత మహాభారతంలో జరిగినటువంటి ఒక చర్చ గురించి మీ ముందు నేను ఆ విషయాన్ని ఉంచుతాను. ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి అంశం. ఏమిటంటే, ఇక్కడ ఒక విషయం మనం సఫలం కావాలంటే ముఖ్యంగా మానవ ప్రయత్నము, దైవ కృప ఇవి చాలా అవసరం. కేవలము మనుష్య ప్రయత్నం ఉంటే సరిపోదు, దైవ కృప ఉండాలి. లేదు, దైవ కృప ఒక్కటే ఉంటే చాలు, మనుష్య ప్రయత్నం అవసరం లేదు అన్నా సరిపోదు. మనకు మనుష్యుని యొక్క ప్రయత్నంతో దైవం మనకు సహకరిస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొనే మహాభారతము అనుశాస పర్వములో 6వ అధ్యాయంలో ఇక్కడ భీష్ముడు చెప్పినటువంటి సంవాదంలో, భీష్మ యుధిష్ఠిర సంవాదంలో అసలు స్వయంగా బ్రహ్మదేవుడు చెప్పిందే నీకు వినిపిస్తాను అని చెప్పటం జరుగుతుంది. ఇక్కడ చెప్పినటువంటి చెప్పు దైవమానుషయోగో కిం స్వత్కర్మణో శ్రేష్ఠ మిత్యుత పురాం వశిష్ఠో భగవాన్ పితామహామ పృచ్ఛత. దైవము, మానుషం అంటే దైవ యొక్క కృపం, మనుష్యుని యొక్క ప్రయత్నం. ఈ రెండిట్లో అంటే ఈ రెండు కర్మల్లో ఏది శ్రేష్టం అని గతంలో వశిష్ఠుడు బ్రహ్మదేవుణ్ణి ప్రశ్నించినాడు. దానికి సమాధానం స్వయంగా బ్రహ్మే చెప్తున్నాడు. ఈ విషయం మాకెందుకు స్వామి అని మీరు అనుకోవచ్చు.
ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే, మన ప్రయత్నం చేయకుండానే దైవం నుండి మనకు అనేకమైనటువంటి గొంతెమ్మ కోరికలు కోరటం అనేది జరుగుతుంది. ఆ అనేకమైన కోరికలు కోరి వాటికి సంబంధమైనటువంటి కర్మ చేయకుండా కేవలము అర్థిస్తూ ఉంటాం. చూడండి, మీ ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చాడు అనుకోండి. బాబు ధర్మం చేయి అన్నాడు. ఏదో నీకు తోచింది ఇది ఇచ్చినావు. వాడు రెండో రోజు వచ్చాడు. సరే జాలిపడి ఇచ్చావు. మూడో రోజు కూడా వాడే వస్తే ఏమంటావు నువ్వు? ఏమాయా ఇది రోజు నీకు ఇదే పనేనా, ఇంకేం పని బాటలేదా, నేనే దొరికినానా అని అంటామా లేదా? తప్పకుండా అంటారు. ఇక్కడ ఏమిటంటే, భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఈ కేవలం అర్థిస్తూ ఉంటాం మనం. కర్మ చేయుడు కేవలం నాకు అదివ్వు నాకు అదివ్వు నాకు అదివ్వు అని అంటుంటే, భగవంతుడు వాడిని కూడా చూసి అయ్యో వీడు ఏమిట్రా, వీడు ఏ పని చేయకుండా నన్ను అర్థిస్తున్నాడు అని. ఎందుకంటే భగవంతుడు కర్మాధీనుడు. అంటే నువ్వు కర్మ చేస్తే ఆ ఫలితం మాత్రమే ఇచ్చేటటువంటి శక్తి ఉంది. ఇక్కడ మనము కర్మ చెయ్యాలి. ఆ కర్మ చేసినప్పుడే నీకు దాని యందు ఫలితం అనేది లభిస్తుంది. అదే ఇక్కడ స్వయంగా బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నాడు చూడు. బీజతో అంకురోత్పత్తి అంకురాత్ పర్ణ సంభవగం పర్ణాస్నాలాహం ప్రసూయంతే నాలాత్ స్కందగం ప్రవర్తతే స్కంధాతు ప్రవర్తతే పుష్పం పుష్పాన్నిర్వర్తతే ఫలం ఫలాన్నిర్వర్తతే బీజం బీజం నా ఫలముచ్యతే. ఎంత అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాడో చూడండి. ఇది అందరూ గ్రహించాలి. గ్రహించి కర్మయందు శ్రద్ధ కలిగి ఆచరణ చేసినప్పుడే నీకు ఆ ఫలితం అనేది దక్కి తీరుతుంది. ఏం చెప్తున్నాడు? ఒక బీజాన్ని మనము నాటినప్పుడు అది మొలకెత్తుతుంది, ఆకులు వస్తాయి, కాండం వస్తుంది, ఫలాలు వస్తాయి. మళ్ళీ ఆ ఫలాల్లో నుంచి బీజం అనేది ఉంటుంది. కనుక బీజము అనేటటువంటిది ఎప్పటికీ కూడా నిరర్థకం కాదు. అర్థమైందే? అంటే ఏమిటి? నీ మనుష్యుని యొక్క ప్రయత్నం నువ్వు చేసే తీరాలి. ఆ ప్రయత్నానికి తగ్గ ఫలితము, ఆ ప్రయత్నానికి తగ్గ కృప భగవంతుడు నీకు అందిస్తాడు. అంతేగాని చెప్తాడు, న బీజం జాయతే కించత్త బీజేన వినా ఫలం. విత్తనం నాటకుండా ఫలం అనేటటువంటిది లభించటం అనేది అది సాధ్యపడదన్నారు. కనుక ఏం చేయాలి? కర్మణఘం ఫల నివృత్తి స్వయం మస్నాతి కారకం ప్రత్యక్షం దృశ్యతే లోకే కృతస్యాపకృతస్య చ. పని చేయని వాడు అది మంచి పని అయినా చెడ్డ పని అయినా ఫలితాన్ని తానే అనుభవిస్తాడు. ఇది లోకంలో మనం చూస్తున్నటువంటి సత్యం. ఒక మంచి పని చేసావు, దాని ఫలితం ఉండే తీరుతుంది. ఒక చెడ్డ పని చేసినావు, దాని ఫలితం నీకు ఉండే తీరుతుందన్నాడు. కనుక దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? మనుష్య ప్రయత్నం లేకుండా దైవకృప అనేది లభించదు. చూడండి, మహర్షులు, ఋషులు వారు ఎంతో కఠినమైన నియమాలను పాటిస్తూ తపస్సు చేస్తే అప్పుడు దైవకృప వారికి లభించింది. అంతేగాని నేను కర్మ చేయను, నాకు అన్నీ అలాగే వచ్చి పైన పడిపోవాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఉన్నట్లయితే ఆ కర్మ మనకు ఫలితం అనేది లభించదు. ఇక్కడ నేను ప్రాథమికమైనటువంటి మానవుడి యొక్క స్థితి గురించి చెప్తున్నాను. బ్రహ్మజ్ఞానము, ఆత్మజ్ఞానము, పెద్ద పెద్ద విషయాలు నేను చర్చించటం లేదు. ఒక సామాన్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి, అంటే జ్ఞానం లేనటువంటి వ్యక్తి, నేను మనుష్యులను,
నేను సుఖం కోసం బ్రతుకుతున్నాను, ఆ సుఖం నాకు ఎలా లభిస్తుంది, సుఖం కోసం నేనేం చేయాలి అని ప్రతి కర్మయందు సుఖాన్ని దృష్టిలో ఉంచుకొని మనం కర్మలు చేస్తూ ఉంటాం. దానికి ఫలితంగా మనం చేసినటువంటి విధి విధానంగా పరమాత్మ మనకు ఫలితాలని అందిస్తున్నాడు. కనుక ఒక స్తోత్రం చెప్పినా, ఒక మంత్రానుష్ఠానం చెప్పినా, మరి ఇంకేదైనా చెప్పినప్పుడు దాన్ని చక్కగా గ్రహించి ఆచరించే ప్రయత్నం చెయ్యాలే తప్ప నిత్యం గుళ్ళకి వెళ్ళి భిక్షాటన చెయ్యకూడదు. నీ కర్మను చెయ్యి. దరిద్రంతో బాధపడుతున్నావా? శాస్త్రంలో అనేకమైన ఉపాయాలు చెప్పారు, వాటన్నిటిని తొలగించుకునేదానికి. ఆ ప్రకారంగా నువ్వు కర్మ చేసినావనుకో శ్రద్ధ భక్తులతో, ఆ ఫలితం నీకు పరమాత్మ నీకు అందించే తీరుతాడు. ఇది గ్రహించండి. అర్థమైందా? కనుక ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాడు. తపసారూప సౌభాగ్యం రత్నాని వివిధాని చ ప్రాప్యతే కర్మణ సర్వం దైవాద కృతాత్మనా. తపస్సు ద్వారా సౌభాగ్యాన్ని లభిస్తుంది. ఇక్కడ తపస్సు అంటే ఏమిటి? ఏదో నిన్ను అడవిలోకి వెళ్ళి కూర్చొని తపస్సు చేయమని కాదు. కలియుగంలో తపస్సు అంటే పరమాత్మ కోసంగా తపించటం, ఒక లక్ష్యం కోసంగా తపించటం, ఒక లక్ష్యాన్ని ఎన్నుకొని దాన్ని సాధించేంత వరకు తపిస్తూ ఇంద్రియాలన్నింటినీ కూడా దాని మీద నువ్వు ఉంచి కర్మను చేయటం, ఇది తపస్సు అన్నాడు. ఇంద్రియాలను ఆ విషయం పట్ల తపింపజేయటం. అలాగే వివిధ రత్నాలు లభిస్తాయి ఆ తపస్సు ద్వారా. ఏంది? అనేకమైనటువంటి ఫలితాలు నీకు లభించి తీరుతాయి అన్నాడు. ఇలా కర్మ ద్వారా సర్వము పొందవచ్చును అని స్వయంగా బ్రహ్మదేవుడే సెలవిస్తున్నాడు. అంతేగాని మా కర్మ ఇలా కాలిందండి, మేమేం చేయాలి, మా రాత ఎలాగా ఇచ్చినాడు పరమాత్మ అనే భావంతో నిన్ను నువ్వు కించపరుచుకుంటూ కర్మ చేయకుండా కూర్చున్నట్లయితే నీకు ఫలితాలు ఎక్కడ ఉంటాయండి? యూట్యూబ్ మాధ్యంగా నేను మీకు అనేకమైనటువంటి సాధనలు చెప్తున్నాను, అనేకమైనటువంటి మంత్రానుష్ఠానాలు మీకు అందిస్తున్నాను. శ్రద్ధ కలిగిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు వాళ్ళు అడిగి తీసుకొని వారి జీవితం సుఖమయంగా ఉంటుందని వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎందుకని? కర్మ చేయకుండా నువ్వు అన్నిటిని పోగేసుకోవాలి కూర్చున్న దగ్గరే అంటే అది సరికాదు. ఒక జపం కానీ, ఒక పూజ కానీ మనం చేసేది ఏమాత్రం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, దీంట్లో శాస్త్రీయత ఉన్నదా లేదా అనే అంశాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. అలా దృష్టిలో ఉంచుకొని నువ్వు కర్మ చేస్తూ ఉన్నట్లయితే దైవం యొక్క కృప నీకు ఉంటుంది. ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్పానో అర్థమవుతుంది కదా. మనుష్య ప్రయత్నం ఉంటేనే దైవ కృప లభిస్తుంది. మనుష్య ప్రయత్నం, దైవకృప, ఈ రెండే మనకు సకల వేదాలు చెప్పినా కూడా ఈ రెండు రహస్యాలు. మనుష్య ప్రయత్నం లేనిదే ఏది కూడా జరగదు. అర్థమైందే? అంతేగాని మేము అక్కడికి వెళ్ళామండి, మొక్కినాము, మాకు లభించింది, వేరే వాళ్ళు మొక్కుతారు వాళ్ళకి లభించలా అంటే అప్పుడు అర్థం ఏమిటి? నీకు ఇచ్చి వారికి ఇవ్వలేదనుకోండి, అప్పుడు పక్షపాత దృష్టి, పక్షపాత ప్రభావం అనేది దైవం మీద పడుతుంది. దైవానికి ఆ పక్షపాతం లేదు. నువ్వన్నా, నేనన్నా, పండితుడన్నా, పామరుడన్నా అందరూ ఆయనకి సమానులే. కానీ ఆ సమానత్వంతో నువ్వు చేసేటటువంటి కర్మ వల్లనే నువ్వు వికసిస్తావు. ఆ కర్మ ఫలితం పరమాత్మ నీకు ఇస్తాడు. శాస్త్రంలో చెప్పిన విషయం ఉంది, దాన్ని చక్కగా అర్థం చేసుకున్నావు, ఆ ప్రకారంగా నువ్వు అనుష్ఠానం చేస్తే నీకు ఫలితం లభిస్తుంది. కొంతమంది అంటారు, ఏమండి ఒక తప్పు చేసినప్పుడు దైవం ఆపొచ్చు కదండి అనే ఒక వెర్రి ప్రశ్న వేస్తారు. చూడండి, ఒక మాస్టర్ ఉన్నాడు, అతను క్లాసులో అందరికీ పాఠం చెప్తాడు. పాఠం చెప్పిన తర్వాత ఎగ్జామ్ వచ్చిందనుకోండి, అప్పుడు ఆ ఎగ్జామ్ పేపర్ వాళ్ళు రాస్తున్నప్పుడు అతను పరీక్షిస్తూ ఉంటాడు, ఇన్విజిలేటర్ తిరుగుతూ ఉంటాడు. ఒక సమాధానానికి నువ్వు తప్పు రాస్తున్నావు అనుకో, అది చూసి అక్కడ ఖండిస్తాడు అతను, ఖండించడు, గమ్ముకు చూసి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత నీకు మార్కులు పడినప్పుడు తెలుస్తుంది. అంటే ఏమిటి? నీకు సంవత్సరమంతా పాఠం చెప్పినటువంటి అయ్యవారు ఆ ప్రశ్నకు నువ్వు తప్పు రాస్తున్నప్పుడు ఖండించడు. ఎందుకంటే నీకు సంవత్సరం అంతా చెప్పినాడు ఇది కాదు సమాధానము అని. అలాగే శాస్త్రముల ద్వారా మనుష్యునికి ఒక మంచి మార్గాన్ని పరమాత్మ మనకు ఇచ్చినప్పుడు దాన్ని విస్మరించి నీ యథేచ్ఛగా నువ్వు రాసినప్పుడు నువ్వు పరీక్షల్లో తప్పినట్టే ఇక్కడ కూడా చేస్తాడు. అదేమంటే మేము పని చేశాం కదండి, కర్మ చేశాము అన్నాం. కర్మ ఏ విధంగా అయితే చెయ్యాలో ఆ విధంగా నువ్వు చేస్తే ఫలితం అనేటటువంటిది ఎంత ఇవ్వాలో అది ఆయన దృష్టిలో ఉంటుంది. ఆయనకి తెలుసు, మనకు తెలియదు. కనుక శ్రద్ధాభక్తులతో ఏ కర్మ చేసినా సరే అనుక్షణం కర్మ చేయకుండా ఈ ప్రపంచంలో ఎవ్వడూ కూడా ఉండడు. వాడు నాస్తికుడైనా వాడు ఆస్తికుడైనా మన బ్రతుకులన్నీ కూడా కర్మ మీదనే ఆధారపడి నడుస్తున్నాయి. కనుకనే ఇక్కడ అంతేగాని తలరాతండి బ్రహ్మరాజేశ్వరు మనం ఏం చేస్తావు అనేటటువంటి నిరుత్సాహ మాటలతో మన జీవితాన్ని మనమే ధ్వంసం చేసుకోకూడదు. మనుష్యుని యొక్క ప్రయాణము నారాయణ వైపుకే కానీ నరకం వైపుకు కాదనే దృష్టితో నువ్వు కర్మను, శుద్ధమైన కర్మను, నిషిద్ధమైన కర్మను వదిలి ఏది సిద్ధమో ఏది శాస్త్ర సమ్మతమో ఆ కర్మను చేసినట్లయితే నీకు ఫలితం దక్కుతుంది. అర్థమవుతుంది. కనుక బ్రహ్మదేవుడు చెప్పినటువంటి ఈ మనుష్య ప్రయత్నాన్ని మనం వదలకూడదు. ఈ యొక్క యూట్యూబ్ మాధ్యంగా మీకు అనేకమైన అంశాలు చెప్పాను. ఒక్కరోజు ఉదయం సాయంత్రం భగవంతుడి కోసం కేటాయించండి. ఆయన్ని అర్చించండి, ధ్యానించండి, పూజించండి. అవి ఏమీ చేయలేరా? కనీసము చెప్పినటువంటి ముహూర్తాలైనా నీ శక్తి కొలది పేదలకు, నిరుపేదలకు దానం చేసైనా తరించవచ్చు. దానం ద్వారానే ఉత్కృష్టమైన స్థితి కలుగుతుంది. అది చెప్పామనుకో, ఈ అయ్యవార్లు ఏదో దండుకునే దానికోసంగా ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. అయ్యవారికి ఇవ్వాలనే ఏమీ రూల్ లేదు. ఒక పేదవాడికి, ఒక నిరుపేదకి, ఒక గుడ్డివాడికి, ఒక కుంటివాడికి, ఒక ఆకలితో అలమటించేటటువంటి వారికి, ఒక వస్త్రం లేనటువంటి వాడికి నువ్వు చేసేది కూడా ఉత్కృష్టమైనటువంటి దానమే సోదర. దానం ద్వారానే నువ్వు తరించగలవు. కానీ ఇస్తే అయిపోతుందేమో అనేటటువంటి భావంతో మనం ఏం చేస్తాం? పాపాన్ని పోగేసుకుంటాం. దాన్ని ప్రక్షాళన చేసే ప్రయత్నం మనం చెయ్యం. కనుక శాస్త్రంలో చెప్పినటువంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని దాని ప్రకారంగానే మనం ఆచరించినట్టు ప్రతి నెలలో, ప్రతి ముహూర్తంలో అనేకమైన అంశాలు మనకు శాస్త్రంలో కనిపిస్తాయి. స్వల్పమైన అనుష్ఠానమైనా కూడా అనంత ఫలితాన్ని ఇస్తాయి. ఇవి ఎవరో కూర్చొని వ్రాసినటువంటివి కాదు. ఇవి స్వయంగా ఋషి దర్శించి మనకు అందించినటువంటి అమోఘమైన కర్మ బీజాలండి ఇవి. వాటిని శ్రద్ధగా గ్రహించాలి. గ్రహించినటువంటి వాటిని మనం ఆచరించి తరించేటటువంటి ఉపాయాన్ని ఆలోచించాలి. అంతేగాని మేమెవరికి హాని చేయలేదండి, మేమెవరికి ఏమి చేయలేదండి, మాకెందుకు ఈ కష్టాలు అనేటటువంటి నిన్ను నువ్వు ఆత్మ పరీక్ష చేసుకో. అప్పుడు నీకు అన్నీ కూడా తెలుస్తాయి. కనుక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క వ్యక్తి శుద్ధమైన శాస్త్ర సంబంధమైనటువంటి కర్మలను చేసినప్పుడే దైవం నీకు అనుకూలిస్తుంది. చెప్తారు భగవాన్ కా దృష్టి మే దేర్ హై మగర్ అంధేర్ నహీ. ఒకవేళ ఆలస్యం అవుతుందేమో కానీ అంధకారం మాత్రం లేదు. ఆ కర్మకు ఆ శక్తి ఉంది. ఆ కర్మ చేసినప్పుడు ఆ ఫలితం ఇవ్వటం పరమాత్ముడుగా ఆయన ఎక్కడో ఉండడు, నీలోనే ఉండి సాక్షి స్వరూపంగా నువ్వు చేసే ప్రతి ఒక్క పనిని కూడా స్వామి వీక్షిస్తూ ఉంటాడు. అది గ్రహించి నువ్వు కర్మలు చెయ్యాలి. ఇదే మనకు బ్రహ్మదేవుడు చెప్పినటువంటి కర్మ రహస్యం. ఇది అర్థమైందా? అనేక మంది బాధలతో ఉన్నప్పుడు వారికి ఉపశమనం కోసంగా అనేకమైన అంశాలు మనం
నేను తెలియచేస్తున్నాను. వాటిని దృష్టిలో ఉంచుకొని ఆ చెప్పినటువంటి కర్మను ఆ ప్రకారంగా నువ్వు ఆచరించేవా, నీకు సుఖం కలుగుతుంది సోదరా. నిరుత్సాహంతో కుంగిపోయి కృషించిపోయి మా మొర దేవుళ్ళు కూడా ఆలకించలేరు అని దైవం మీద నింద వెయ్యకు. నిన్ను నీ మీద వేసుకో. నేనేం చేస్తున్నాను, ఇంతవరకు భగవంతుడి కోసం ఏం చేశాను, ఉత్కృష్టమైన స్థితికి ఏం చేసినాను. ముహూర్త బలాలు చూసుకొని మనం ఏదో చేస్తుంటాం. అయ్యండి అన్ని ముహూర్తాలు సరిగ్గా పెట్టుకొని మేము వ్యాపారం చేసాం, మా బ్రతికింత ఉంది. తప్పు. ఆ వ్యాపారంలో నువ్వు చేయాల్సినటువంటి మెలకువలు నేర్చుకోవాలి. ఆ ప్రకారంగా కర్మ చేయాలి. అప్పు చేసి వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది, కలిసి రాదు. 10 రూపాయలు నీ దగ్గర ఉందంటే 2 రూపాయలు తన వ్యాపారం చేయాలి. అదే కదా 10 రూపాయలు నీ దగ్గర ఉంటే 30 రూపాయలు నువ్వు అప్పు తీసుకొస్తే దానికే సరిపోతుంది. విచక్షణ అనేది అవసరం మనిషికి. ఆ విచక్షణ బుద్ధితోనే మనం కర్మ చేయాలి. కర్మస్య కౌశలం అన్నాడు. కర్మ చేసేదానికి సూక్ష్మ బుద్ధి ఉండాలి. ఇది సయ్యా, ఇది లేదా, ఇది కరెక్టా, ఇది కాదా అని మనం ప్రశ్నించుకొని ఆ కర్మను నువ్వు శ్రద్ధ భక్తితో చేసినట్లయితే భగవంతుడు నీకు తప్పక అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. అర్థమవుతుంది. కనుక బ్రహ్మగారు చెప్పినటువంటి ఈ ప్రకారంగా నువ్వు కర్మను ఆచరించి అప్పుడు దైవకృప కోసంగా నువ్వు అర్థించు. తండ్రి శాస్త్రంలో చెప్పిన విధానంగా నేను చేసినాను, దానికి తగ్గ ఫలితం ఇవ్వటం నీ వంతు తండ్రి అని నువ్వు స్వామిని మొరపెట్టుకోవాలి. ఒక జపం చేయమన్నాడు. జపం చేసినప్పుడు ఏమవుతుంది మీకు తెలియదు. జపం అనగానే ఏదో అనుకుంటారు. ఒక్క జపం ద్వారా ఎంతటి పాతకం నశిస్తుందో మీకు అర్థం కాదు. చూడండి, ధనరాశి అంతా ఒక్క దగ్గర ఉంది. దాంట్లోకి వెళ్ళి నువ్వు చీటికడు ధాన్యం తీరిస్తే తెలుస్తుందా? తెలవదు. అలాగే అనేక జన్మార్జితంలో నువ్వు పోగేసుకున్నటువంటి సమస్తమైనటువంటి కర్మము ఫలితాలన్నీ ఏదో ఒక్క తీసేసిన వారికి తెలవదు. చేస్తూ ఉండాలి, అది కలుగుతూ ఉంటుంది. అంతేగాని వాళ్ళు ఎవరు కలుగుతుందని కాదు. నీ కర్తవ్యం నువ్వు చెయ్యటం. ఒక గురువు ద్వారాకి వెళ్ళినప్పుడు ఏం చెప్తాడు ఆయన నీకు? మొట్టమొదటగా చెప్పేది ఏంది? నీకు ఏదో వెంటనే బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించడు. ఓ మంత్రం ఇస్తాడు, జపం చేయమంటాడు. ఆ జపంతో ఏమవుతుంది? పాతకం నశిస్తుంది, మురికి తొలుగుతుంది, అప్పుడు ప్రకాశంగా కనపడుతుంది. కనుక అంతేగాని నిరుత్సాహంతో కుంగిపోకుండా అది ఏ కర్మైనా సరే శ్రద్ధ భక్తులతో ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయి, ఫలితం అనేది నీకు దక్కుతుంది అనేది ఇక్కడ స్వయంగా మన రాతలో రాస్తాడన్నాడు. రాతలు రాయటం ఏందండి? మనోవై బ్రహ్మ అని మనకు వేదం చెప్తుంది. మన బ్రహ్మ ఎవరో కాదు, మనోవై బ్రహ్మ అన్నాడు. మన మనస్సే బ్రహ్మ. ఈ మనస్సు ద్వారా నీ ఈ సృష్టి అంతా జరుగుతుంది, చూస్తున్నావు. మనసు లేదనుకో, నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యతే. మనసు లేనప్పుడు ఈ ప్రపంచమే గోచరించదు, సృష్టి తెలియదు నీకు. మన కర్మలకు కారణము ఈ మనస్సే. కనుక అట్టి మనస్సును మనం నిగ్రహించుకొని మనస్సు ద్వారా చేసే కర్మ ఉత్కృష్టమైన ఫలితాన్ని ఇస్తూ, ఈ విషయం మీరందరూ కూడా అర్థం చేసుకొని చక్కగా చెప్పినటువంటి కర్మలను, శాస్త్ర సంబంధమైన కర్మలను అందరూ కూడా చేసి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.